అంటే ఆబ్వియస్లీ అందరు చాలా బాగా చేశారు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు నేను అడ్రస్ చేద్దాం అనుకుంటుంది. పొద్దున సినిమా గురించి ప్రీ రిలీజ్ ఉంది, మా గురించి మేము మాట్లాడుకుంటాం. సర్లే మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, దాని గురించి మాట్లాడతారని మేము అంటే ఈరోజు అది చేద్దాం అనుకున్నాను. ఎక్కువగా నాకు పొద్దున్న నుంచి వచ్చిన క్వశ్చన్స్లో ఓటీటీలో చూడొచ్చు ఈ సినిమా అని అనిపిస్తుంది, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే మెయిన్ క్వశ్చన్ ప్రేక్షకుల నుంచి వచ్చింది చాలా ఎక్కువ వరకు. సో అంటే రేంజ్ ఆఫ్ యాక్టర్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, లేదా ఏ ఎమోషన్ కోసం సినిమాకి వెళ్తున్నాను అని మీరు డిసైడ్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు పూర్తిగా. సో అదొకటి నేను అడ్రస్ చేస్తాను మెయిన్గా ఈరోజు. ఒక సినిమా చూసినప్పుడు, ఒక పెద్ద యాక్షన్ సినిమా పెద్ద హీరోది ఒక బ్యూటిఫుల్ విజువల్ చూపించినప్పుడు మనకు ఒక ఎమోషన్ వస్తుంది. అదే రీసెంట్ చాలా సినిమాలు మనం చూసాం, అంటే యాక్టర్స్ ని పక్కన పెట్టి, రేంజ్ ఆఫ్ యాక్టర్స్ ని పక్కన పెట్టి ఇది ఒక చిన్న మంచి ఫీల్ గుడ్ కదా అని చూసిన చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి. ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ పెట్టి ఒక ఊర్లో ఒక కథ, అంటే ఈ ఎమోషన్ ఇలాగే ఉంటుందేమో అని రిలీజ్ ముందు పోస్టర్ బట్టి చూసి డిసైడ్ అయిన దాన్ని బట్టి సినిమాలు ఆడటం అనేది జరగట్లేదు ఈ మధ్య. రీసెంట్ గా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఒకటి ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, వెన్ యూ నో దట్ ఓకే దీంట్లో మ్యాటర్ ఉందేమో, లేదా ఉన్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్ గా వచ్చే సినిమాలాగా ఇది అనిపించలేదు, ఏదో ఉందేమో అని అనిపించినప్పుడు ఆ గట్ ఫీలింగ్ ని ఫాలో అయ్యి థియేటర్కి వెళ్ళండి. దట్స్ బేసిక్. దాని తర్వాత ఆబ్వియస్లీ మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తారు అది ఎలా ఉందని. సో బిఫోర్ రిలీజ్ మేము ఈ మాత్రం చెప్పగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే. అండ్ ప్రీమియర్స్ మేము వీఆర్ చాలా లక్కీ టు గెట్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ దట్ వి గాట్ టుడే. దట్ స్పీక్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్స్ రిలీజ్. సో పెయిడ్ ప్రీమియర్స్ 75 రూపీస్, సారీ 100 రూపీస్ అండ్ 150లో పెట్టారు. సో 100 and 150. అండ్ ఆల్సో అది వాళ్ళే డిసైడ్ అయ్యారు, ఇది మంచి కంటెంట్ సినిమా, దీని రేట్లు హడావిడి చేయకుండా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్తామని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇందాక మా మురళీ బ్రో మంచి మాట అన్నారు. అనిల్ గారు, మీరు డబల్ హ్యాట్రిక్ కొట్టి సినిమా థియేటర్లకి రండి అని క్యూలు కట్టించారు జనాల చేత. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ హర్డ్ టుడే. కొత్త డైరెక్టర్లు అందరి తరఫున అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పారు, అలాగే యాక్టర్స్ తరఫున కూడా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ మేకింగ్. అంటే ప్రేక్షకులకి సినిమా థియేటర్కి రావాల్సిందే మీరు. నేను సంక్రాంతికి వస్తున్నానికి వెళ్ళి కింద పడి డొల్లి నవ్వి చచ్చిపోయాను 10 మంది వెళ్ళి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శివశంకర్ వరప్రసాద్, ఐ కాంట్ వెయిట్. అంటే మీరు ఇప్పుడుదాకా పెద్ద కంటెంట్ బయటికి ఇవ్వలేదు, కానీ మా బాస్ టైమింగ్ అది మేకింగ్ వీడియోస్ లో చూస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిల్మ్. సో దాంట్లో 23rd నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో రండి చూసుకుందాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్ రండి చూసుకుందాం.